గల్లీ గల్లీ సంబరం జై శ్రీరామ్ నినాదాలతో హైదరాబాద్ పాత బస్తీ మార్మోగింది. శ్రీరామనవమి శోభాయాత్ర జోర్దార్గా నడిచింది. సీతారాముల బొమ్మలతో పాటు ఆంజనేయుడి విగ్రహాలు మంచిగా పెట్టిరు. విహెచ్పి నేత ప్రవీణ్ తొగాడియా వచ్చిరు. పోలీసుల గట్టి బందోబస్తు మధ్య యాత్ర మొత్తం నడిచింది. హైదరాబాద్ పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర మస్తుగా నడిచింది. ఏటా రాములోరి లగ్గన్నాడు ఇట్లా పెద్ద ఊరేగింపు చేస్తారు పట్నమూలు. యాత్రలో చాలా మంది రామభక్తులు వచ్చారు. పాత బస్తీ నాంపల్లి దగ్గరలోని సీతారాంబాగ్ నుంచి కోటిలో ఉన్న హనుమాన్ టెగడి వ్యాయామశాల దాకా ర్యాలీ చేసిరు. ద్రౌపది గార్డెన్స్ కాడ నుంచి షురువైన యాత్రకు 1,00,000 మందికి పైగానే జనం వచ్చిరు. ఇక విహెచ్పి పెద్ద లీడర్ ప్రవీణ్ తొగాడియా, హిందూ ధార్మిక సంస్థల పెద్దోళ్లు యాత్రలో పాల్గొన్నారు. పట్నంలా ఏటా 2 శోభాయాత్రలు జరుగుతాయి. నవమి యాత్ర కోసం శివాజీ రథం, సీతారామ లక్ష్మణుల రథాలు, గోమాత బొమ్మలను మంచిగా తయారు చేసి ఊరేగిచ్చిరు. ఇయాల పగటిలి 12 గొట్టంగా షురు అయింది యాత్ర. యాత్రల పెద్ద పెద్ద దేవుడి బొమ్మల ముంగిట డప్పు దరువులు, తీర్మార్ స్టెప్పులతోనే జోర్దార్గా సందడి చేసింది యూత్. శ్రీరామనవమి ఉత్సవ సమితోళ్ల ఆధ్వర్యంలో సీతారాంబాగ్ నుంచి శోభాయాత్ర షురువైంది. బోయగూడ కమాన్, మంగల్ హాట్, జాలీ హనుమాన్, పురాణా పూల్, జుమ్మెరాత్ బజార్, బేగం బజార్, చాత్రి చౌరస్తా, కమల్ ఖాన్ దేవ్డి, క్లాసిక్ చౌరస్తా, సిద్దంబర్ బజార్, గౌలీగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ టెక్డి, హనుమాన్ వ్యాయామశాల దాకా శోభాయాత్ర నడిచింది. దూల్పేటలోని రాణి అవంతిబాయి భవన్ నుంచి ఇంకో శోభాయాత్ర మొదలుపెట్టిరు. మంగల్ హాట్ నుంచి జాలీ హనుమాన్, పురాణా పూల్, జుమ్మెరాత్ బజార్, బేగం బజార్, సిద్దంబర్ బజార్, గౌలీగూడ మీదుగా చివరకు హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంది. శోభాయాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు చేసిరు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టిరు. 12,000 మందితోటి గస్తీ కాసిరు. ఇంకోదికు శోభాయాత్ర సాగే రూట్లలో తొవ్వలు బంద్ పెట్టిరు. పొద్దుగాల నుంచి నడిజాం దాకా పోలీసులు కంటి మీద రెప్పేయకుండా కాపలగాసిరు. ఇది వేల మంది పార్టిసిపేట్ చేసేటటువంటి ఇలాంటి శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒక్క చిన్న ఇష్యూ కూడా కాకుండా దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని విభాగాల వాటిని సమాయత్తం చేసి అందరినీ కూడా స్టాండ్ 2లో ఉంచి దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఈరోజు దాదాపుగా 200 శోభాయాత్రలు జరుగుతున్నవి. అన్ని ప్రాంతాల్లో మ్యాన్ పవర్తో పాటుగా టెక్నాలజీస్ని ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా వాడుకొని ఈ ఎంటైర్ ఈవెంట్ ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకెళ్తున్నాం. రాములవారి శోభాయాత్రకు బల్దియా కూడా మస్తుగా ఏర్పాట్లు చేసింది. యాత్ర చూడడానికి వచ్చే జనానికి మంచిళ్ళు, మజ్జిగ ఓసిర్రు.